రాష్ట్రానికి రాయలసీమ ప్రయోజనాలు అనేవి అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు రాయలసీమకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. అందుకు ఉదాహరణ ఆ రోజు 2014 మనందరం కూడా చూసాం. ఏదైతే ఆ రోజు బడ్జెట్ మరి మనకి 7 లక్షల బడ్జెట్ ఉంటే 5 సంవత్సరాల్లో 71,000 కోట్లు ఇరిగేషన్ కి ఆ రోజు మనం కేటాయించాం. మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి 19-24 5 సంవత్సరాల్లో వాళ్ళు మరి దగ్గర 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మరి ఆ రోజు కేవలం 22 5 సంవత్సరాల్లో కేటాయించారు. అంటే మనం 5 సంవత్సరాల్లో 9.6% బడ్జెట్ లో ఇరిగేషన్ కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బడ్జెట్ లో ఇరిగేషన్ కేటాయించింది కేవలం 2.3% మాత్రం. అంటే ఇరిగేషన్ శాఖకి కేటాయింపు లేకపోతే ఎంత విధ్వంసం జరుగుతుందో ఈ రోజు కూడా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందులో కూడా పర్టికులర్ గా రాయలసీమకి ఆ రోజు 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 12,411 కోట్ల రూపాయలు మన రాయలసీమకి ఆ రోజు 5 సంవత్సరాల బడ్జెట్ కేటాయిస్తే మరి మొన్న 19-24 జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తే కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఎక్కడ 12,411 కోట్లు, ఎక్కడ 2,000 కోట్ల రూపాయలు. బడ్జెట్ చూస్తే డబుల్ అయింది, కేటాయింపులు చూస్తే మరి ఎంత శాతం తగ్గిపోయినా దాన్ని బట్టి అర్థం చేసుకో. రాయలసీమ పెట్టానని చెప్తాడు, కానీ రాయలసీమకి తీవ్రమైనటువంటి అన్యాయం దగా చేస్తాడు. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి చేశాడనేది ఈవేళ నేను ఏదో ఒక ఇరిగేషన్ మంత్రిగా చెప్పట్లా, బడ్జెట్ లెక్కలను బట్టే ఇరిగేషన్ శాఖ కేటాయింపుల పట్ల రాయలసీమకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 198 మరి రిజర్వాయర్లకి సంబంధించి పనుల్ని ప్రీ క్లోజర్ చేస్తే అందులో 102 రిజర్వాయర్లు రాయలసీమలోనే ఉన్నాయి. అంటే రాయలసీమలో ఉన్నటువంటి 102 రిజర్వాయర్ని పనుల్ని ప్రీ క్లోజర్ చేసినటువంటి పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిదేనంటే ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే మనం చూసాం హెచ్ఎన్ఎస్ఎస్, ఇప్పుడే అంద్రీనేవా నాతో పాటు పత్రికా మిత్రులు మీరు కూడా నాతో పాటు పరిశీలించారు అంద్రీనేవా. మరి ఇదే అంద్రీనేవాకు సంబంధించి మరి ఏదైతే గత ప్రభుత్వం మరి ఆర్భాటంగా ఆ రోజు సంవత్సరంలో పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతంలో చెప్పి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చి మీ చెరువులకి మీ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రక్రియను మేము చేపడుతూ ఉంటే కొంతమంది వైసీపీ నాయకులు లైనింగ్ గురించి విమర్శిస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఆ రోజు మరి ఆ పెద్దిరెడ్డి గారు మరి హెచ్ఎన్ఎస్ఎస్ కి మరి జిఎన్ఎస్ఎస్ లింక్ కలిపాడు. ఎట్లా తీసుకొచ్చాడు లింక్? 6,200 కోట్ల రూపాయలు పెట్టి ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేశాడు? అన్ని పైపులు, డైరెక్ట్ పైప్ లైన్. అంటే మరి పైపుల ద్వారా నీరు పోతుంది, ఇంకెక్కడ కూడా ఓటీలు పెట్టడానికి లేదు, కాన్స్టిట్యూషన్ తీసుకుంటానికి లేదు, మీ చెరువులు నింపుకోవడానికి లేకుండా డైరెక్ట్ గా పైపుల ద్వారా నీరు పెట్టుకెళ్ళిపోతున్నప్పుడు మరి వీళ్ళెవరూ కూడా ఆ రోజు మాట్లాడలేదు ఏది భూగర్భ జలాల గురించి. ఈ రోజు పనిచేసేటువంటి ముఖ్యమంత్రి వస్తే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు కూడా ఇదే కెనాల్ కి జగన్మోహన్ రెడ్డి గారు పనులంటే చేయలేదు, కానీ ఆ రోజు కూడా లైనింగ్ కి టెండర్లు పిలిచాడు, వాళ్ళకి వర్క్ అగ్రిమెంట్ ఇచ్చాడు, లైనింగ్ అగ్రిమెంట్ ఇచ్చాడు 2020లో. మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా మరి లైనింగ్ అగ్రిమెంట్ ఇచ్చి మరి టెండర్లు పిలిచినప్పుడు అప్పుడు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? అప్పుడు నోరెప్పల. అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఒకరుంటే ఒక రకంగా. అంటే ఇటువంటి కుట్రలు పన్నిటువంటి నియోజకవర్గాలకి జిల్లాలకి మధ్య ఇట్లా ఇష్యూలు టేకప్ చేసేటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమను మళ్ళీ సస్యశ్యామలు చేయాలి, మళ్ళీ రతనాల సీమగా రాయలసీమను మార్చాలనేటువంటి ఆలోచనతోటే అడుగడుగున కూడా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు 2025 మరి జూన్ 10 కల్లా ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి విధంగా ప్రతి వారం కూడా రివ్యూ చేస్తూ ఉన్నాం. సంవత్సరంలోనే పూర్తి చేస్తారని ఆ రోజు చెప్పారు. మరి మీరే చూశారు ప్రత్యక్షంగా 5 సంవత్సరాల ఆయన పాలనలో
టెండర్లు పిలిచిన మాట వాస్తవమే, అగ్రిమెంట్లు చేయించుకున్న మాట వాస్తవమే. కానీ ఎక్కడైనా సరే ఒక్క రూపాయి పని ఈ అంద్రీ నివా మీద మీరు చేయడం చూసారా? ఒక తట్ట మట్టి తీయడం ఎక్కడైనా మీరు చూసారా? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమరి కూడా సైతం పూర్తి చేసి 3850 క్యూసిక్ల నీరుకి అవసరమైన మోటార్లు పెట్టినా కూడా కనీసం ఆ మోటార్లను కూడా ఉపయోగించుకోలేనటువంటి దుస్థితిలో గత 5 సంవత్సరాల పాలన జరిగింది అని అంటే రాయలసీమ ఆయన చేసినటువంటి దగ, ఆయన చేసినటువంటి మోసం ఏంటనేది చాలా క్లియర్ గా. ఇంకా ఎంత దుర్మార్గం అంటే ఏదైతే అంద్రీ నివాకు సంబంధించినటువంటి ఆ కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. మళ్ళీ ఆ గత ప్రభుత్వం పెట్టినటువంటి కరెంటు బిల్లుల బకాయిలు కూడా మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది అంటే అడుగడుగునా కూడా రాయలసీమ రైతాంగం పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టులో అంటే అటు పోలవరం కానీ, పోలవరం లెఫ్ట్ కెనాల్ కానీ, అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా వెలిగొండ కానీ, అదేవిధంగా రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, అంటే ఇట్లా అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి 5-6 ప్రాజెక్టుల్లో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడమే కాదు, ఇంటికి కేటాయించలేనిటువంటి నిధులు అంద్రీ నివాకి 3240 కోట్ల రూపాయలు మన బడ్జెట్ లో కేటాయించారని అంటే పనులు పూర్తి చేసేటువంటి లక్ష్యంకి ఆ కేటాయింపులే ఒక చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే హెచ్ఎన్ఎస్ఎస్ కి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు ఇచ్చాడు కానీ బడ్జెట్ లో కేటాయింపులు లేవు, ₹1 విడుదల చేయలేదు, అందుకే ఒక తట్ట మట్టి కూడా పనిచేయదు. ఈ రోజు మీరు చూస్తుంటే కెనాల్ పొడవునా కూడా ఎక్కడ చూసినా కూడా మరి ఎంత యుద్ధ ప్రాతిపదికన, ఎంత శరవేగంగా డే అండ్ నైట్, పగలు రాత్రి కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో రేపు 2025 జూన్ 10 కల్లా ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏ రకంగా అయితే పనులు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఆసియాలోనే అతి పెద్ద పొడవైనటువంటి దగ్గర 565 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, ఆసియాలోనే అతి పెద్ద పొడవైనటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ, దగ్గర హైట్ కూడా చూస్తే 392 మీటర్ల ఎగువకి వాటర్ ని పంపు చేసుకునేటువంటి కెనాల్ ఇది. మరి ఇటువంటి క్లిష్టమైనటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ ని మరి చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ ఏదో 5 సంవత్సరాల టైం ఉంది 29 వరకు అని వేచి చూడకుండా, ఎస్ నా గవర్నమెంట్ 24లో నేను జూన్ లో ప్రమాణ స్వీకారం చేశాను, ఎస్ మళ్ళీ 25 జూన్ కల్లా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి రాయలసీమకి నీరు రావాలనే ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారని అంటే పని చేసేటువంటి ముఖ్యమంత్రికి తేడా ఏంటనేది రాయలసీమ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే మేము కూడా చూసాం రాయలసీమకు సంబంధించి మరి ఏదైతే గాలేరు నగరి, అదేవిధంగా మరి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ చేస్తామని చెప్పి గతంలో మరి ఏదైతే చిత్తూరు జిల్లాలో మరి ఈ ప్రాంతంలో ఒక పెద్ద మందిరం అని చెప్పుకునేటువంటి పెద్దిరెడ్డి మరి ఏదైతే ఆ యొక్క గాలేరు నగర్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కి లింక్ అని పేరు చెప్పి మరి ఆ రోజు మరి పైప్ లైన్ ఇంకా లైనింగ్ పెట్టుకో ఉన్నాం. లైనింగ్ కూడా ఎక్కడికక్కడ పోటీలు పెట్టమని చెప్పారు. సీఎం గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ప్రతి కాన్స్టిట్యూన్సీకి నీరు వెళ్ళాలి, ప్రతి నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నిటికీ కూడా నీరు పోవాలి. మనం ఒకవేళ కెనాల్ కనుక నీళ్లు కట్టేస్తే వెంటనే కెనాల్లో ఆరిపోతుంది, కానీ ఆ నియోజకవర్గంలో చెరువుల్లో నీళ్లు నింపితే ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. అంటే ఈ కెనాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ లో నీళ్లుంటే అటు 1/2 కిలోమీటర్ ఇటు 1/2 కిలోమీటర్ భూగర్భ జలాలు పెరుగుతాయి. అదే మనం నియోజకవర్గంలో 20 చెరువులు 30 చెరువులు 70 చెరువులు ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులకి ఆ వాగుల్లోకి నీళ్లు పెడితే ఆ వాగులంతా సరౌండింగ్ ఏరియా, ఆ చెరువులు సరౌండింగ్ ఏరియా. అంటే 70 చెరువులకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రతికొండ 70 చెరువులు ఉన్నాయన్న 70 చెరువులకి నీళ్లు పెడితే 70 కిలోమీటర్లు దగ్గర అంతా కూడా సస్యశ్యామలు అయ్యేటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి. కాలువ కట్టినా కూడా ఇంకొక 1-2 నెలలు కూడా ఆ చెరువులో నీళ్లు ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఇంకో 2 నెలలు ఇంకా మీకు మరి భూగర్భ జలాలు పెరిగేటువంటి పరిస్థితి. ఏదైనా రావాల్సి ఉంటే డిజైన్స్ కానీ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఆయన కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. తొందరలోనే
ఆయన హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ఒక వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ ఆయన కూడా మళ్ళీ స్వయంగా ఆయనే వచ్చి ఈ పనుల్ని పర్యవేక్షించి ఆయన కూడా ఇక్కడ రివ్యూ పెడతారు. ఖచ్చితంగా ఏదైతే రేపు రాయలసీమ అంటే పోలవరం పూర్తి చేయడం ద్వారా మరి పోలవరం నుంచి గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకురావడంతో పాటుగా ఏదైతే పోలవరం మరి పనకచెర్ల ప్రాజెక్టు కూడా మరి భవిష్యత్తులో మరి అది కూడా పూర్తవుతే ఇంకా రాయలసీమ అనేది రతనాల సీమగా ఒక మంచి హార్టికల్చర్ గాని అన్ని విషయాల్లోనూ కూడా మంచి అభివృద్ధి. ఇప్పుడు ఈ రోజు కూడా మనం చూస్తే కియా ఇండస్ట్రీ ఈ రోజు వచ్చింది అని అంటే అది ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఆ రిజర్వాయర్ ఆ నీళ్ళు ఇవ్వడం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్ళు ఇవ్వడం ద్వారా మనకు ఆ రోజు సాధ్యమైనటువంటి పరిస్థితి. కొలపల్లి రిజర్వాయర్కి నీళ్ళు ఇవ్వడం ద్వారా అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుందనే దానికి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులు కూడా ఒక ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.